నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 97వ సంకీర్తన 5వ చరణం. యెహోవా సన్నిధిని, సర్వలోక నాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగును. ఈ కీర్తన దేవుని యొక్క రాజ్యాధికారం గురించి ఘనంగా చెప్పబడిన కీర్తన. ఇందులో ప్రధానంగా 3 విషయాలు ఉన్నాయి. మొదటిది యెహోవాయే రాజు అని, రెండవది ఆయన న్యాయం మరియు నీతిని గురించి, మూడవది ఆయన ప్రభావం చూసి సృష్టి ప్రకంపించడం గురించి చెప్పబడింది. 5వ వచనంలో ఉన్నట్లు పర్వతములు ఆయన సన్నిధిలో నిలబడలేవు, అవి క్రొవ్వొత్తు వలె కరిగిపోతాయి అని. ఇది నిర్గమాకాండం 19వ అధ్యాయంలో సినాయి పర్వతం కంపించడంతో ద్వారా ఈ వచనం యొక్క నెరవేర్పు మనం చూడవచ్చు. దేవుని మహిమ ముందు ఏది నిలబడలేదు. పర్వతాలు అంటే బలము, లోకం యొక్క శక్తి, అహంకారము, శత్రువుల కోటలు. ఇవి దేవుని మహిమ ఎదురైతే కరిగిపోయే మైనంలా ఉంటాయి. దేవుడు సృష్టి మీద సంపూర్ణమైన అధికారం కలిగినవాడు. పర్వతాలు, గాలి, మేఘాలు, అగ్ని ఇవన్నీ ఆయన ఆధీనంలో, ఆయన అధికారం క్రింద ఉన్నాయి. ఆయనే సర్వాధికారి. ఈ వచనంలో ఉన్న పర్వతాలు స్థిరత్వాన్ని సూచిస్తాయి. అత్యంత స్థిరమైన విషయాలు కూడా ఆయనకు లోబడి ఉండాలి. 46వ సంకీర్తన 6వ చరణం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1-3 వచనాలలో ఉన్నట్లు దేవుని కంఠస్వరం వినబడినప్పుడు భూమి కరిగిపోతుంది. దేవుని సన్నిధిలో పర్వతములు కరుగును. వీటి ద్వారా దేవుని శక్తివంతమైన కార్యాల యొక్క వర్ణన మనం చూడవచ్చు. దేవుని సన్నిధి శక్తివంతమైనది. మన జీవితాలలో ఎవరికైనా అసాధ్యంగా కనిపించే, పర్వతాలుగా కనిపించే సమస్యలు, వ్యాధులు, శత్రువులు, ఆత్మీయ బలహీనత, పాపపు బంధకాలు ఎలాంటివైనా దేవుని సన్నిధిని ఆశ్రయించే వారంగా ఉంటే అవన్నీ కరిగిపోతాయి. ఎందుకంటే దేవుడు సర్వ సృష్టి మీద సర్వాధికారము కలవాడు అన్నది జ్ఞాపకం ఉంచుకొని దేవునికి లోబడితే ఆయన చేసే కార్యాలను అనుభవించాలి. లేకపోతే ఆయన తీర్పు కూడా భయంకరమైనదని జ్ఞాపకం ఉంచుకొని ఆత్మీయ జీవితమును చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. ఆమేన్.